మేడం ముఖ్యంగా చూస్తే నిన్న మొన్నటి వరకు అంటే పోలింగ్ అయిన తర్వాత కూడా మేమే అధికారంలోకి రాబోతున్నాం, మేమే అధికారంలోకి వస్తున్నాం అని చెప్పినటువంటి వాళ్ళు మీడియా ముందరకు వచ్చి పెద్ద ఎత్తున గాంభీర్యాలు ప్రదర్శించారు. మనం చూసాం. పేర్ని నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, కొడాలి నాని. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఎవరు లేరు కానీ ఒక్క రోజా లేదు. నేను ఇప్పుడు అదే అనుకోతున్నా. మొన్నటి వరకు రోజా ఎక్కడ అమ్మ రోజా మిస్సింగ్ అని పాప నగర ప్రజలు కూడా తిరిగారంట సార్. అలాంటిది ఇవాళ తళుక్కుమని మెరిసింది రోజా. తళుక్కుమని మెరిసి ఏం చెప్పింది అంటే, ఎన్ని ఎగ్జిట్ పోల్స్ అన్న రానియండి సార్, మా జగనన్నే సీఎం అంది. అయిపోయింది. ఎన్ని ఎగ్జిట్ పోల్స్ అన్న రానియండి, మా జగనన్నే సీఎం అంది. అంటే ఏంటి? సజ్జలు చెప్పినట్టుగా వాళ్ళ ఓటర్లు వేరే, వాళ్ళ వ్యవస్థ వేరే, వాళ్ళ రిజల్ట్స్ వేరే, వాళ్ళ రాష్ట్రమే వేరే, వాళ్ళ జగనన్నే సీఎం అంతా వాళ్ళే, వాళ్ళ రాజ్యాంగం వేరు, వాళ్ళ ప్రజాస్వామ్యం అవన్నీ వేరు సార్. మనకు సంబంధం లేదు సార్. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి సంబంధం లేదు. ఈ విషయాన్ని కన్ఫర్మేషన్ సజ్జల మొన్న ఇచ్చాడు, తర్వాత ఇవాళ రోజా ఇచ్చింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నాకు సజ్జల గారి విషయం మాట్లాడుతుంటే నాకు ఎక్కడ నవ్వొచ్చింది అంటే, ఎస్ సార్, మీరు అన్న పాయింట్ చాలా క్లియర్. వాళ్ళ డిఫీట్ని యాక్సెప్ట్ చేశారు, వాళ్ళ ఓటమిని ఒప్పుకున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి మేము చాలా సహృదయంతో వాళ్ళ మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని చాలా సహృదయంతో వాళ్ళు త్వరగా కోలుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాను సార్. మొన్నే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళొచ్చారు కాబట్టి నాకు తెలిసి కొంచెం త్వరగా వాళ్ళు కోలుకుంటారేమో మందులు అవి వేసుకుని నేను భావిస్తున్నాను సార్. ఎందుకంటున్నా అంటే, ఇదే సజ్జల ఇంకేమనాలో తెలియక మొన్న కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించినటువంటి మీటింగ్లో కూర్చుని రౌడీయిజం చేయండి, మీరు రూల్స్ ఫాలో అవ్వకూడదు, రూల్స్ ఫాలో అయ్యేవాళ్ళు మాకొద్దు, గొడవలు పెట్టుకోలేని వాళ్ళు మాకొద్దు, మాకు రౌడీలు గూండాలు ఎవరైతే రూల్స్ ఫాలో అవ్వకుండా గొడవలు పెట్టుకుంటారో, అడ్డంగా పడిపోతారో అట్లాంటి వాళ్ళే కావాలి అనంత క్లియర్గా చెప్పాడు కదా. అది అయితే వీళ్ళు 3 ఫేజెస్లో వాళ్ళ ఓటమిని ఒప్పుకున్నారండి. ఒకటేమో పోలింగ్ డే రోజున ఏదైతే అత్యధిక శాతంలో పోలింగ్ అయిందో, వాళ్ళ ఆటలు సాగలేదో, ఎక్కడికక్కడ వాళ్ళు దాడులు చేద్దామని ప్రయత్నించిన ప్రజలు తిరగబడ్డారో అక్కడే వాళ్ళ ఫస్ట్ ఓటమి. వాళ్ళు ఎక్కడ ఒప్పుకున్నారు? సాయంత్రం ప్రెస్ మీట్లు పెట్టి, అంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగలేదండి, అధికారులని మార్చేసి మాకు అన్యాయం చేసేసారండి అని అన్నారు చూసారా. అక్కడే వాళ్ళ మొదటి వ్యాఖ్యల్ని మనం అర్థం చేసుకోవాలి. సెకండ్ ఏంటి అని అంటే, కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించినటువంటి అంశం మీద ఏ రకంగా అయితే సజ్జల మాట్లాడాడు. థర్డ్ ఏంటి అని అంటే, నిన్న రాత్రి ఏదైతే బీదేడుపులు ఏడ్చాడు, మేము పాజిటివ్ క్యాంపెయినే చేసామండి, అయినా మాకు రేపొద్దున గెలిచే అవకాశాలు లేవండి, జగన్ అన్న మంచి చేద్దామని అనుకున్నాడండి, ప్రజలు చేయట్నివ్వట్లేదండి అని చెప్పని చెప్పాడు. అండ్ ఇంకో విషయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి చెప్పింది విన్నారండి. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిందే విన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగారు, ఇచ్చారు ఆ రోజున. 2024లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి చెప్పింది విన్నారు. ఎక్కడ విన్నారు? మీకు మంచి జరిగితే నాకు ఓటెయ్యండి అన్నాడు. మాకు మంచి జరగలేదు, జగనన్న చెప్పాడు మంచి జరగకపోతే ఓటెయ్యొద్దని, అందుకే మేము ఇవాళ జగనన్నకు ఓటెయ్యలేదు అనేది వాళ్ళు చాలా క్లియర్గా చెప్పేశారు. సో 2 కేసెస్లో ప్రజలు చాలా తూచా తప్పకుండా మనసా వాచా కర్మణ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి మాటని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం చాలా బ్రహ్మాండంగా ఇవాళ రోజున నమ్మారు, విశ్వసించారు, పాటించారు. అందుకే 2019లో ఒక్క ఛాన్స్ అని అంటే ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఒకటే ఛాన్స్ ఈయన అడిగాడు, ఆ ఒకటే ఛాన్స్ వాళ్ళు ఇచ్చారు, ఇంకో ఛాన్స్ లేదు. సెకండ్ ఛాన్స్ ఆయన అడగలేదు సార్, ఒక్క ఛాన్సే అడిగాడు. సో పీపుల్ ఆర్ వెరీ క్లియర్. మాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి, మరి జగన్మోహన్ రెడ్డి అడిగినప్పుడు చెయ్యాలి కదండి, పాపం ప్రజలు చేశారు. ఇప్పుడు 2024లో కూడా మంచి జరిగితే ఓటేయమన్నాడు, మంచి జరగలేదు కాబట్టి మేము ఓటేయలేదు అన్నారు ప్రజలు. సింపుల్. ఈక్వేషన్స్ చాలా క్లియర్గా ఉన్నాయండి. ప్రజలు చాలా క్రిస్టల్ క్లారిటీతో ఉన్నారు. ప్రజలు ఎక్కడ ఏ విధమైనటువంటి అంబిగ్యూటీ లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కొత్తగా అంబిగ్యూటీ స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది? అయ్యో, నేను ఆ రోజున ఒక్క ఛాన్స్ అని అడగకుండా ఉండాల్సింది, 30 ఏళ్ళు నన్ను ముఖ్యమంత్రిగా చేసేయండి అని అడగాల్సింది ఆ రోజున. లేదా అయితే వాళ్ళ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా నన్ను చేసేయండి అన్నారు చూసారా, అలా 30 ఏళ్ళు నన్నే చేసేయండి అని అడగాల్సింది. తుచ్ అని చెప్పి 4 ఖర్చుకున్నాడు. మళ్ళీ 2024 అర్రే నాకు ఓటేయండి అని అడిగితే పోయేది, అనవసరంగా మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి అన్నాను కదా, తూచ్ ఇప్పుడు ఆ మాటను వెనక్కి కూడా తీసుకోలేనే అంటున్నాడు.